మీరు నా వీడియో చూస్తున్నారా లేదా? చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. ఈరోజు సండే, సో డిఫరెంట్గా ఏదన్నా కుక్ చేద్దామని అనుకున్నా. ఇంట్లో అడిగితే ఎవ్రీ సండే రొటీన్ కాకుండా ఏదైనా సంథింగ్ స్పెషల్గా ఏదైనా చేయని చెప్తే ఓకే, చికెన్ కర్రీ, వైట్ చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ చేద్దాం అనుకున్నా. ఓకే అనే ప్రాసెస్ కొంచెం తెలుసుకొని స్టార్ట్ చేశాను నేను కూడా. చూడండి, మీకు ఎవరికైనా వైట్ చికెన్ కర్రీ ట్రై చేయాలని అనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్లో చెప్పండి అండ్ నా వీడియోస్ అన్నీ చూడండి. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి చికెన్ తేవడానికి వెళ్తున్నా. ఏంటి ఏం వెళ్తుందని చూస్తున్నారా? ఇంట్లో ఎవరు లేరు, సో చికెన్ తేవడానికి అయితే నేనే వెళ్తున్నా. చూడండి, ఇక్కడ 1.5 kg చికెన్ తీసుకొని అయితే కొట్టిస్తున్నా. చికెన్ తీసుకొని అయితే వెళ్తున్నా అండ్ దారిలో షాప్ కనిపిస్తే కొత్తిమీర పుదీనా కూడా తీసుకొని అయితే వెళ్ళిపోతున్నా. డ్యూటీ ఈరోజు సండే, చికెన్ తింటావా నువ్వు? ఏం చేయాలి మరి? చికెన్ కర్రీయా, చికెన్ బిర్యానీయా? ఓకే. నేను వంట చేస్తా అంటే మా పిల్లలు ఇల్లు మొత్తం పిచ్చి పిచ్చి చేసిండ్రు. మళ్ళీ ఇక్కడ మా చెల్లె మీద కూర్చొని మా చెల్లెని కూడా పిచ్చి పిచ్చి చేస్తాను. పిన్ని డ్యూటీస్ ఇలానే ఉంటాయి. మీ ఇంట్లో కూడా పిన్ని డ్యూటీస్ ఉన్న వాళ్ళు కమెంట్స్ చేయండి. ఇక్కడ మార్నింగ్ టిఫిన్ ఉప్మా చేసిన, అందరు తిన్నారు. ఇక కూర్చొని వైట్ చికెన్ ఎలా చేయాలి అని డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ మా పిల్లలేమో సోఫా స్లైడ్ లాగా అనుకొని జారుతున్నారు. ఇక్కడ చిన్నపిల్లలు అబ్బాయిలు ఎందుకు ఏడుస్తారేమో నాకైతే అస్సలు అర్థం కాదు. ఏం లేదు, ఊరికేనే ఏడుస్తున్నాడు మా బాబు అయితే. అండ్ ఇక్కడ నెక్స్ట్ చికెన్ కర్రీ కోసం ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నా. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, క్యారెట్స్ అన్నీ కట్ చేయడం అయిపోయింది. ఇక్కడ కొంచెం టీ బ్రేక్. ఇక్కడ నేను టీ తాగుతూ వీడియో తీసుకుంటుంటే మా చెల్లె కొంచెం డిస్టర్బ్ చేస్తుంది నన్ను. ఇక్కడ చికెన్ అయితే నీట్గా వాష్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు చికెన్ కర్రీ చేయడానికి ఒక గిన్నె తీసుకుని అందులో అయితే ఆయిల్ పోస్తున్నా. ఇన్ని మసాలా వేస్తాను అనుకోకండి, అది వైట్ చికెన్ బగారా కూడా తీసిన. ఇప్పుడే కొంచెం సాజీరా, లవంగాలు, ఇలాచి, యాలకులు అన్నీ వేసి బండ పువ్వు కూడా వేస్తున్నాయి ఇప్పుడు. అండ్ లాస్ట్కి జీలకర్ర వేసిన. మీరు జీలకర్ర వేసుకుంటారా? నేనైతే వేస్తాను అండి, చికెన్లో కొంచెం ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి. అండ్ కొత్తిమీర, పుదీనా కూడా వేస్తున్నా. ఆనియన్స్, మిర్చి కూడా వేసి మొత్తం మిక్స్ చేస్తున్నా. ఒక 10 minutes ఆగి సాల్ట్ వేస్తున్నా, 1.5 స్పూన్. అక్కడ పక్కన వేరే దాంట్లో ఆ బాబుకి చికెన్ రైస్ పెట్టిన. అండ్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం కలిపి తర్వాత 1 స్పూన్ పసుపు వేయాలి. పసుపు వేసి కూడా బాగా మిక్స్ చేయాలి, బాగా కలపాలి, పచ్చి స్మెల్ పోయేంత వరకు కలిపి అండ్ ఫ్రెష్ చికెన్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మొత్తం అల్లం పేస్ట్, సాల్ట్, పసుపు అంతా కలిసేలాగా కలిపి 10 minutes సిమ్లో మంచిగా ఉడకనివ్వాలి. తర్వాత 2.5 స్పూన్స్ కారం వేసా. ఇక్కడ మేము స్పైసీ కొంచెం బాగానే తింటామని చాలా కారం వేసిన. ఓకే, కారం కూడా మంచిగా మిక్స్ చేసి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారని చూస్తే మా ఇద్దరు పిల్లలు మా చెల్లె మీద కూర్చొని మా చెల్లెని మొత్తం పిచ్చి పిచ్చి చేస్తాను. మా చెల్లెమ్మ వీళ్ళని పట్టుకొని ఉన్నది. అండ్ మళ్ళీ చికెన్ దగ్గరకు వచ్చి తీసి చూస్తే దగ్గరకు అయిందా లేదా, ఆల్మోస్ట్ దగ్గర పడింది. అండ్ ఇప్పుడు కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా వేసి బాగా కలుపుతున్నా. అండ్ గ్రేవీ కోసం వాటర్ కొన్ని వేసుకోవాలి. అండ్ మూత పెట్టేసి చూడాలి. తర్వాత మూత తీసి చూడంగానే ఇలా అయిపోయింది చికెన్. అండ్ లాస్ట్ ధనియా పౌడర్ వేసేసి మళ్ళీ ఇక్కడ మా కిడ్స్ ఏం చేస్తున్నారని చూస్తే ఇక్కడ మా పాప వాళ్ళ పాపకి ఒక డ్రెస్ వేసింది. ఇక్కడ మా బాబు ఏమో ఏడుస్తున్నాడు ఫుల్గా. అండ్ చికెన్ మళ్ళీ అయిందా లేదా అని చూస్తే ఆల్మోస్ట్ అయిపోయింది.
లాస్ట్ కొత్తిమీర వేసేసి పక్కకు పెట్టేసా. ఇప్పుడు చూడండి నేను టేస్ట్ చేస్తున్నా. ఇక్కడ చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే వైట్ చికెన్ ఇప్పుడు ట్రై చేసిందా, ఇప్పుడు మా రెసిపీ చూసి ట్రై చేయాలి. ఇక్కడ వైట్ చికెన్ చేయడానికి ఆనియన్ అండ్ 3 మిర్చీస్ తీసుకొని పేస్ట్ చేసుకొని అయితే పెట్టుకున్నా. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్ కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేస్తున్నా. 50% అయితే ఫ్రై అయిపోయింది. ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో సోక్ చేసిన ఆల్మండ్స్ అండ్ కాజు తీసుకొని అందులో ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసి మంచి పేస్ట్ పట్టాలి. ఇక్కడ చికెన్ మ్యారినేషన్ కోసం ఒక గిన్నె తీసుకొని అందులో చికెన్ వేసి 2 స్పూన్స్ అల్లం పేస్ట్ అయితే వేసిన అండ్ కొంచెం మిక్స్డ్ మసాలా అంటే గరం మసాలా, ధనియా పొడి, జీరా పొడి అండ్ మిరియాల. ఇక్కడ కాజు పేస్ట్ వేసి బాగా కలిపిన చికెన్కి మొత్తం మంచిగా కలిసేలాగా కలిపి ఇక్కడ మళ్ళీ 1 స్పూన్ సాల్ట్ వేసి అది కూడా మళ్ళీ మంచిగా కలిసేలాగా కలిపిన అండ్ లాస్ట్ కొంచెం నిమ్మకాయ పిండేసి మూత పెట్టి పక్కకు పెట్టాలి. ఇక్కడ బగారా రైస్ చేయడానికి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసిన అండ్ ఇక్కడ హోల్ గరం మసాలా తీసుకున్నా. ఫస్ట్ అయితే జీలకర్ర వేసిన అండ్ బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగ, యాలకులు మొత్తం అయితే హోల్ గరం మసాలా మొత్తం వేసిన. ఒకసారి మొత్తం కలుపుకొని తర్వాత బండపు వేసిన. ఇక్కడ కొత్తిమీర, పుదీనా, క్యారెట్స్ కూడా వేసిన అండ్ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ అండ్ మిర్చి కూడా వేసిన అండ్ కొంచెం మంచిగా ఒక 10 మినిట్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 1 స్పూన్ సాల్ట్ వేయాలి. ఇప్పుడు సాల్ట్ అయితే వేసి మళ్ళీ ఒకసారి కలుపుతున్నా. ఇక్కడ 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసిన మంచిగా అల్లం మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపిన. ఇక్కడ కొంచెం గరం మసాలా వేస్తున్నా. మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపి ఇక్కడ నానబెట్టిన రైస్ వేస్తున్నా. నేను బగారా రైస్ ఎప్పుడైనా ఇలానే చేస్తా. ఆ రైస్కి మసాలా మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. 3 గ్లాసెస్ రైస్కి 6 గ్లాసెస్ వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నా. ఇక్కడైతే రైస్ కుక్ అవుతుంది. ఇప్పుడైతే తీసి చూస్తా, ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ వైట్ చికెన్ కోసం ఒక గిన్నె పెట్టుకొని ఆల్రెడీ మిగిలిపోయిన ఆయిల్ కూడా దీంట్లో పోసేసుకొని మళ్ళీ హోల్ గరం మసాలా మొత్తం వేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇక్కడ నేను 1 స్పూన్ జీలకర్ర కూడా వేసాను అండ్ ఇక్కడ ఆనియన్ అండ్ మిర్చి పేస్ట్ కూడా వేయాలి అండ్ మంచిగా మిక్స్ చేసుకొని వన్ స్పూన్ సాల్ట్ అయితే వేయాలి. ఇక్కడ మా కిడ్స్ ఏం చేస్తున్నారని చూస్తే మంచిగా ఆడుకుంటున్నారు. నేను వీడియో తీస్తున్నా అని చెప్పి నన్ను అబ్జర్వ్ చేసి సైలెంట్గా అయిపోయాను. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు వర్క్. ఇప్పుడు మనం ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేయాలి. ఓన్లీ పీసెస్ మాత్రమే వేయాలి. చూడండి నేను వేస్తున్నా. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఆ ఆయిల్కి ఈ పీసెస్ అంతా మంచిగా పట్టుకునేలాగా మంచిగా కలుపుకోవాలి. పెట్టి ఒక 20 మినిట్స్ కుక్ చేసా. ఆల్మోస్ట్ అయితే అయిపోయింది, అంటే కంప్లీట్ అవ్వలేదు టోటల్గా. ఇక్కడ మిరియాల పొడి వేసా. ఇక్కడ సీక్రెట్ ఏంటంటే కారం వేయరు, మిరియాల పొడి
ధనియా పొడి, జీరా పొడి ఇవి మాత్రమే వేస్తారు. నేను కూడా అవే వేసేసిన, మొత్తం వేసి మంచి కలిపిన. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ గ్రేవీ కోసం అయితే కొన్ని వాటర్ వేస్తున్నా. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ పీసెస్ మొత్తం వాటర్లో అంటే గ్రేవీలో కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి. అండ్ మూత పెట్టుకొని ఒక 10 minutes కుక్ చేసుకోవాలి. అండ్ తర్వాత లాస్ట్కి కొత్తిమీర వేసేయాలి. కొత్తిమీర వేసాక మళ్ళీ ఒకసారి మంచిగా కలపాలి. చాలా బాగుంది కదా, చూస్తూనే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఫైనల్గా అయితే అయిపోయింది. ఇక్కడ అందరం ఒక దగ్గర కూర్చొని అయితే తింటున్నాం. వేడి వేడి బగారా రైస్, చికెన్ కర్రీ అండ్ వైట్ చికెన్ కర్రీ. ఇక్కడ మా మమ్మీ అయితే టేస్ట్ చేసి చెప్తుంది ఎలా ఉందో చూడండి. బాగుందా? చాలా బాగుంది. ఇంతే అండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.